చాలా ముచ్చట్లు చచ్చిపోయింటారు కదా ఎవరు చచ్చిపోతారు కదా చచ్చిపోయింటే వాళ్ళు చాలా ఎట్లా చేస్తారు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకు వేరే వాళ్ళకి బంధువులకు ఫోన్ చేస్తారు అనుకో పూతన చచ్చిపోయినాడంట అయ్యో మంచోడప్ప అంటారు వాళ్ళ ముందర ఇంటి వాళ్ళ ముందర. నువ్వు బయట వాళ్ళ ముందర అంటారు సత్య సాయకుండా సంగ నా కొడుకు కాదు తాగి తాగి సత్త అంటాడు ఇక్కడ నా కొడుకు వాడు అంటారా. మళ్ళీ ఇట్లా అన్నికి తీసుకుంటారు మళ్ళీ పోతారు ఫంక్షన్లకి పోతారు. వాళ్ళు ఏడ్చి వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు అనుకో అయ్యో మంచోడక్క ఎట్లా అంటారు వాళ్ళ ముందర నటిస్తారు మళ్ళా ఇంకా సోమవారం ముందు మన రేపు ఈ బొద్దు పుడతారంట లేదంట ఆకు ఒక ఇట్లా అది ఆచారం మళ్ళా మర్చిపోయారు అంటారా. మళ్ళా ఎవరు బంధువులు వచ్చింటారు కదా మనం సాగు కదా వేయండి బో టీలు ఎక్కడ టీలు తాగల్లా ఏం దాంట్లో ఏం చెప్తుందా పాలు నీళ్ళు కాఫీ అంటారా. మనం సాగు కూడు నీళ్లు ఈ మనం మేము ఇంట్లోమమ్మా మేము బయట కూర్చుంటాం మీ నీళ్ళు కూడా ఇద్దండి మీ దీపం కూడా చూడము అంటారా. మళ్ళా అది అయిపోయినాక అక్కడ బుట్టారు కదా బుడ్డ పోతాంటారు దాని ఇంటి గోవింద గోవింద ఈ వాళ్ళు తగలు కూడా దూరం ఉంటారు అంతా అంటారు ఎత్తుకొని బుట్టారు కాళ్ళు మొదలు కలుపుకుంటారు ఇంకో కాళ్ళు మొదలు కలుపుకుంటే పాప ఆయన కార్యక్రమాలు చేసేసుకుంటారు. ఆయన బాధలు ఆయన ఉంటుంది ఏడుతుంటారు ఇంకా విపరీతంగా ఇంటికి వచ్చేది కూడా ఏడుచుకుంటే ఏడ్చద్దమ్మా రా తీసుకొస్తా అంటారు. అప్పుడు ఇంకో ఆయనకి ఏమైనా తీసుకుని తలకాయ పగల కూడా అనిపిస్తుంది అంత కోపం ఉంటుంది ఆయనకి. ఆయన బాధలు ఆయన ఉంటుంది. మళ్ళా అదంతా అయిపోయినాక ఆయన మళ్ళీ కూర్చుంటుంది ఇంకో ఇప్పుడు అంటే తినాలా చికెన్ తినమ్మా నేను చికెన్ ఏం పెట్టద్దంటే ఎక్కడ వచ్చి వస్తాను లేకుంటే రాము అంటారు. మళ్ళీ అయిపోయినాక చిటి ఇంకా ఎప్పుడంటే తినాలంటే సోమవారం వింటారు అనుకో నువ్వు మంగళవారం ఇంట్లో లేకుండా ఇంకా బట్ట వేసి ఎప్పుడు పోయేది అంటే బట్ట అంటే ఏం చేయాలి ఇవ్వాలా అంటారా. మళ్ళా చిటి దినాలు రోజు ముందే పోతారు వీళ్ళు ఏంటంటే తినేకి అది ఏంటంటే క్యారీలు ఎత్తుని పెట్టుకొని పోతారు. మటన్ కోటి చికెన్ కోటి మసాలా కోటి అట్లా క్యారీ ఫ్యామిలీ ఉంటారు మన్నాడు. ఇంకా రేపు అనుకో దినాలు ఏడగొత్తారా ఏడగొత్తారు చికెన్ చేస్తుంటారు అనుకో చికెన్ లెక్క వద్దాది మిరియాల పొడి ఏంటి మిరియాల పొడి తక్కువ అయింది సార్లేకి అని అంటారు. మటన్ చికెన్ చేసిందా ఇంకా ఆడుతుందమ్మా సమస్యంగా వింటారా. మళ్ళా మిగిలింది క్యారీ ఎగ్గట్టు అంటారు. ఇంకేనమ్మా తలకాయ బిట్ట పసుపు వేసి ఆగలేసింది అట్లా అది బొక్కేం పోయి అయితే బాగా వేసింది అంటారా. అన్ని ఇంకా మళ్ళా ఉన్నా అదంటే మసాలా అన్నామయ్యా కిలో అప్పయ్య అట్లా మసాలా అది అదా ఉంటట్లేదమ్మా మా యాప్ సరిగ్గా రాజు రాజు అయితే ఏం చేయాలి తిన్నాడు జనాలు అయితే ఇంటికాడ అయితే వేసుకుంటారంటారా లేవు ఇల్లు అయితే అప్పయ్య అంటారు. మళ్ళా అది బిక్కి పట్టది గడ్డకు వెళ్ళొచ్చేటట్టు మనం ఏంటికి సాగుతా ఏంటికి అనేది లేదు పోయింటారా ఫోన్ 4 తెచ్చుకుంటారు ఇంకా అట్లా చెప్తారా. అవి హేడుతుంటారు పాపం ఆ ఇంట్లో వాళ్ళు చావు వాళ్ళ ఇష్టమైన వాళ్ళు చచ్చిపోయింటారని వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు అనుకో వీళ్ళ బాధలు వీళ్ళవి. ఈ అమ్మ ఏం మనుషులో ఏం కథ ఎట్లుందో ఈ జనం అర్థమే కాదు. ఇంకా చూడమ్మా ఇంకా ఒక వారం 2 వారాలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు అంతే. ఇంకా మళ్ళీ మర్చిపోతారు మనుషులనే మర్చిపోతారు. వాళ్ళు పెట్టిన వస్తువులు తింటారు అంటే మర్చిపోయింటారు ఎక్కడ నెత్తులు పెట్టుకోతారు క్యారీలు పట్టదు బిక్కి మటన్ తింటారు 2 సార్లు చెప్తాం మటన్ 5 ఆటలు చాలు అట్లా తింటారు తిండి ఏం తిండి తింటారు అనుకుంటారు అట్లా తింటారు. ఇట్లా బంధువులు ఉన్నారు లేని ఫ్రెండ్స్ తిని మన తిండి తిని మనల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడతారు. తినే కూడా నాకు ఎరగట్లేలా పెరుగుపచ్చలేలా అని రకాలు పెట్టుకుంటారు. ఇది అనమాట బిహేవియర్. బంధువులు పిలచకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ మన ఇన్నే ధ్యానం చేయకుండా ఫ్రెండ్స్. మానవత్వం లేదు మనిషికి డబ్బుకే విలువ ఎక్కువ ఉంది. డబ్బు ఉంటే ఎంతమంది బంధువులైనా వస్తారు. డబ్బు లేకుండా మాత్రం ఎవరు రారు. మనం చచ్చిపోయినా కూడా వాళ్ళు మాట్లాడారు ఫ్రెండ్స్. అంత దీన పరిస్థితిలో ఉన్నాము ఈ సమాజంలో. నాకు తెలిసి మాలోకి అమ్మ ఆయన చనిపోయడం గురించి చాలా కష్టాలు అనిపించినాడు. అవన్నీ మాకు చెప్పినప్పుడు నాకు చాలా బాగా అవుతుంది. మీరు కూడా అట్లా తయారు కాదని ఫ్రెండ్స్ కొంచెం మానవత్వం పెంచుకొని మనుషులకు విలువ ఇచ్చేది నేర్చుకోండి. తినేకుంటే చాలు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం అవసరం లేదు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోలు చూడాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.